మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, అది వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు, ఇళ్ల మీద, ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు? ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఈ రకంగా జరుగుతూ ఉంటే, ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి చేసి వారిపైన కేసులు పెట్టి వారి మీద ఉల్టా కేసులు బనాయిస్తూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగారు. ఈరోజు గాంధీ భవన్లో కొంతమంది గాడ్సేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టే మీరు మంచిగా ఉన్నారని మాట్లాడుతున్నారు. అరే ఎదవల్లారా, పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని అడుగుతా ఉన్నా. మేము మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం. వరదలు వస్తాయి, సన్నాసులు పనిచేస్తున్నారు, వారికి ఏం సాయం చేస్తున్నారు, ప్రశ్నిద్దామని చెప్పేసి హరీష్ రావు గారి నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో, రౌడీలతో మా పైన దాడి చేయించారు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదే రకంగా మొన్న మా కార్పొరేటర్లో కొడితే మల్కాజ్గిరిలో SHOకు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా ఎన్నో విధాలుగా లగచర్ల కావచ్చు, చాలా విషయాల్లో నేను కంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాలు మేము ఇదే రకంగా వ్యవహరిస్తే మీరు ఉండేవారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదే లుచ్చా మాటలు మానుకోండి. ఫస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను చెప్తా ఉన్నా, బట్టలు ఇప్పుకొస్తాం, బట్టలు అరే మీరు కొట్టేది మీకు అంతగా ఉంటే మేమే చెప్తాం. మీకు అంత చూపుకుంటే మీకు అలవాటు ఉంటే చెప్పండి. మరి బిడ్డ మీ బట్టలు ఇప్పు కొట్టిన రోజులు మర్చిపోతున్నారా? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పు కొట్టిన రోజులు రౌడీ షీట్లు ఓపెన్ చేసి మర్చిపోతున్నారా? గాల్సే మాటలు మానండి దయచేసి. ఇలా మా నాయకుడు కేటీఆర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు. దానికి ఇష్టమైనట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి కుటుంబం, కేటీఆర్ గారి కుటుంబం. మేము ఇది అనుకుంటే బిడ్డ మీకు చెప్తా ఉన్నాం, మంచిగా ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏమేమి మాట్లాడుతున్నారో మాకు తెలుసు, మీరు ఇంత అగ్రెసివ్గా ఏం మాట్లాడుతున్నారో మాకు తెలుసు. మీరేం నడిసేలా పదాలు లేదు. మీరు అక్కడక్కడ ఒకరిద్దరు నేర్పించిన ఆఫీసర్లు మనం తీసేసిండు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు, అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా మరొకసారి, మంచిగా మాట్లాడండి, అభివృద్ధిగా మాట్లాడండి, సంక్షేమంగా మాట్లాడండి, ఇంకేదైనా ఉంటే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేస్తే ఏం వ్యక్తిగా మీరు గవర్నమెంట్కి వచ్చి 18 నెలలు కదా, ఈ రోజు అంటారు, భూమి అంటారు, తీయండి. నేను పీకేది కదా ప్రభుత్వం, ఏం వ్యక్తులు మీరు వల్ల శాతం అవుతలేదా? మనం భూములు, కబ్జలు, పాలజు, హీరోలు, ఫోన్ ట్యాపింగ్లు అరే చూస్తారా? ఎవరైనా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే కట్ చేసి వాట్సాప్ చేస్తారు, ఫేస్ టైం చేస్తారు. పోలీస్ అధికారులు కూడా మీరు టాపిక్ కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దయచేసి చెప్తా ఉన్నా, ఇంకోసారి మా నాయకుల పైన ఇట్లా మాట్లాడితే దేనికైనా పిలుస్తాం.